జంగిడి మాత ఏటినాయనా మిమ్మల్ని ఇలా కాసాయ పత్రాల్లో సొత్తుంటే నా మనసు కరిగిపోతుందండి, గుండె సెరువైపోతుందండి. నాకు సినిమా అవకాశాలు వచ్చినాయి తెలుసా? నీకు సినిమా అవకాశాలు వచ్చినాయా? ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నేను మంచి పనిలో ఉన్నాను, ఒక గంట లేట్గా వస్తానని చెప్పాను. ఈ సినిమాకి నువ్వు పనికిరావమ్మా అని అన్నారు. చూసావా ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత లెవెల్ చూపిస్తున్నారు? లేబుల్ చూపించింది వాళ్ళు కదండి మీరు. లేకపోతే ఏంటంటే ఊరు పేరు లేని వాళ్ళు పిలిచిన అంటే పరిగెట్టుకు వెళ్ళాలి. ఒక గంట తర్వాత వస్తాను, 2 రోజుల తర్వాత వస్తానంటే ఊరుకుంటారంటే మరి మీరు అవికా గౌర్ లాగా మాట్లాడుతున్నారు. ఆవకాయ గోరా? ఆవకాయ గౌర్ కాదండి, అవికా గౌర్. అదెవరు? అదెవరంటారండి? ఉయ్యాలైనా జంపాలైనా మన చిన్నారు పెళ్లి కూతురు ఏమంది ఏంటి? అవికా గౌర్ ఏమందంటే, ఏమంది? చిన్నారు పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి విరించి వర్మ ఉయ్యాల జంపాల్లో హీరోయిన్ గా పెట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వెళ్ళి అమ్మాయి మీద పడ్డారు. మాకు డేట్లీ అని. అబ్బాయి నేను అందరి సినిమాలు ఒప్పుకోనండి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తన సినిమాలో నాకు ఆఫర్ ఇచ్చినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పిందండి. ఆ పాపకు అంత లెవెల్ పెరిగింది ఏంటి? ఆ లెవెల్ అంటే ఏం చెప్తామండి, ఆ లెవెల్ ఉన్నాయండి మీలాగా ఉన్నది చెప్తున్నానండి. ఇప్పుడు ఆ ఇష్యూ అయిన తర్వాత ఆ పిల్ల 2 సినిమాలు ఒప్పుకుందండి. ఆ ఒప్పుకున్న సినిమాల్లో ఓ బొమ్మ మొన్న రిలీజ్ అయిపోయింది. ఏంటది? లక్ష్మీ రావే మా ఇంటికి. అది ఓం తుస్సైంది కదా నాయన. తెలిసిపోయిందా మీకు? అందుకే 4 వారాల్లో అందరింటికి వచ్చేద్దంట ఈ లక్ష్మి. ఈ విషయం ఆ పిల్లకి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడైనా సరే నేను అదే మాట మీద ఉంటాను, నేను టీవీ ఇండస్ట్రీలో స్టార్ని, మీరు అందరూ కావాలనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మీరు చూస్తే చూడండి లేదా నేను టీవీకి వెళ్ళిపోతాను మళ్ళీ అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిందండి. అబ్బో అమ్మా అవిక, సినిమా అయినా టీవీలోనైనా మనల్ని ఆదరించేది ఈ ప్రేక్షకులే. అందుచేత నోరు జారొద్దు, మన బతుకు ఓం తుస్సైపోద్ది. జిగిడి మాత ఏటి నాయనా? టీవీ హాట్ బేబీ అనసూయ ఉంది కదా, హార్ట్ బేబీ కాదు హార్ట్ ఆంటీ. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో పొట్టి బట్టలు వేసుకుని వస్తే హార్ట్ ఆంటీలు బేబీలు అయిపోతారా? వచ్చారా? నేను అలాగే వస్తాను. ఇప్పుడు ఈ పిల్లకి ఆ మంచి భూమి వచ్చింది కాబట్టి ఆ భూమిలో కొంచెం క్యాష్ చేసుకుందామని అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఆఫర్ వచ్చిందంట. నా పవన్ కళ్యాణ్ సినిమాలోనా? ఆ ఆఫర్ నీ పిల్ల తిరస్కరించిందంట. ఏ అంటే నేను ఐటమ్ సాంగ్లు చేయను, ఏదైనా ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఉంటేనే సినిమాలో చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఆహా, ఆవిడ్ని కాదురా, ఆవిడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్తున్నావే, ముందు నిన్ను కొట్టాలి. ఉండండి, మ్యాటర్ చెప్పరా ఉండండి, తర్వాత కూడా తిరిగాను. ఏటో చెప్పలే. అప్పుడు ఆ పిల్ల ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని అలాగే టీవీలో గడిపేస్తాం కదా కాలం. ఇప్పుడు ఆ పిల్లకి మంచి రోజులు వచ్చినాయండి. ఆ అమ్మాయిని ప్రధాన పాత్రలో పెట్టి మన అడవి శేషుని హీరోగా పెట్టి ఓ నూతన దర్శకుడు ఓ అద్భుతమైన సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు క్షణం. పవర్ స్టార్ సినిమా పక్కనెట్టేసి పల్లెనో సినిమా చేస్తుందా? అదేనాయనా కర్మ అంటే? అడవి శేషు ఫస్ట్ సినిమా పేరు అదేనండి కర్మ. అదేనాయనా కర్మ సిద్ధాంతం. ఏమంటే మీ సిద్ధాంతాలు పక్కనెట్టండి. ఎంత మంచి కాంబినేషన్ నిర్మిస్తున్న నిర్మాత ఎవరో తెలుసా? ఎవరే? టీవీపీ సినిమా బ్యానర్. ఏంటేంటి 25 ఏళ్ళ వయసు లోపల ఉన్న పెట్టలాడే అమ్మాయిలు ఉన్నారు, ఎక్స్పోజింగ్ చేసే బోల్డ్ అంత మంది ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఈ ఆంటీయే దొరికిందా నాయన? ఈ క్షణం తీసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి కదా నాయన. ఒక్క క్షణం ఆలోచించండి, లేకపోతే మీ క్షణం ఒక్క క్షణంలో ఓం తుస్సైపోతుంది. జింగిడి మాత ఏంటి నాయనా? మన ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్ళాం అనుకోండి. బయటకు వెళ్ళబట్టి అసలు నువ్వు నేను బయటకు వెళ్ళబట్టి మీరు వేరే ఉద్దేశంగా తీసుకోకండి. మన ఇద్దరం కలిసి సరదాగా షికారు వెళ్ళాం అనుకోండి, ఆ కార్లో వెళ్తే ఏమవుతుందో 2000 అవుద్ది. 2000 అయితే డబ్బులు మీరు ఇచ్చేస్తారు కదా. నేను ఎందుకు ఇస్తాను? 1000 నువ్వు 1000 నేను ఇస్తాం. 1000 నేను 1000 మీరునా? అంటే మీ ఫ్రెండ్స్ వెళ్తారా నలుగురితో కలిసి అంతేనా? మరి లేకపోతే డబ్బులు ఏమన్నా సెట్టు కాస్తున్నాయా ఏంటి? షేరింగ్ ఉండాలి, షేరింగ్. సిద్ధాంతం చాలా బాగుందండి. మిమ్మల్ని నమ్ముకుని కన్నా త్రెసర్ నమ్ముకుంటే బాగుండేది. నేను త్రెసకోటి మంచి శిఖర్లు చేస్తుందండి. శిఖరకెళ్ళకి ఏం చేద్ది? ఖాళీగా ఉంది కదా. వివాదాల్లో లాక్కండి, చెప్పి తినండి. సరే నస పెట్టకుండా చెప్పు. చెప్తామండి. ఇప్పుడు త్రిష ఫ్రెండ్ వరుణ్ మణి అని ఉన్నాడు కదా. ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్. మీకు తెలిసినంత పర్సనల్ గా మాకు తెలియదులేండి. ఈ వరుణ్ మణియన్ను తన చిన్న స్నేహితులలో 3 కలిపి ఈ 4 కలిసి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని. శాట్లో ఫ్లైట్ కదండి, చార్టర్డ్ ఫ్లైట్.
ఏదోలే చెప్పాడు. ఈ ఫ్లైట్ వేసుకుని ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ చూసారంటండి. ఆగ్రా వెళ్ళే తాజ్ మహల్ చూడడానికే, చార్మినార్ చూడడానికి కాదు చెప్పాడు. అక్కడి నుంచి పూణే వచ్చి ఓ పెళ్లికి అటెండ్ అయ్యారంటండి. భోజనాలు బాగుంటాయి. బాగుంటాయండి, పెళ్లి అనుకున్నప్పుడు భోజనాలు బాగుంటాయి. చెప్పులే. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వచ్చారండి. అబ్బో, ఢిల్లీ వచ్చి దర్గాలో పూజలు చేయించుకున్నారండి. ఓహో, అన్ని మతాలు సమానంగానే చూస్తారన్నమాట. చూస్తే తప్పేముందండి, చెప్పిదేనండి. చెప్పు. ఈ మొత్తం తిరుగుడికి ఈ చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చు 5 లక్షలు అయిందండి. మిగతా ఖర్చులు అంటే ఈ తినటం తిరగటం అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా 4 లక్షలు అయ్యి ఉంటాయి. ఈ మొత్తం పేమెంట్ ఎవరిచ్చారు అనుకుంటున్నారు? అందరూ షేరింగ్ చేసుకుంటుంటారు. అందరం ఇలాగే ఉంటారు. అందుకే మరి ఎవరో షేరింగ్ చేయడానికి వీల్లేదు, మొత్తం నేను ఎత్తానని చెప్పి మీరన్న బాయ్ ఫ్రెండ్ నేనన్న ఫ్రెండ్ ఇచ్చేయడండి. అందుకే నేను చెప్పాను ఆడు ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ అని. బాయ్ ఫ్రెండ్ కనుకనే అంత కట్టేశాడు. అందుకే అమ్మా త్రిష, ఇప్పుడు కన్నా ఒప్పుకోమ్మా, వరుణ్ మణియను నీ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ అని. ఇండస్ట్రీలో సీక్రెట్ గా ఓ సామెత ఒకటి ఉంది, ముఖ్యంగా హీరోయిన్ అవుదామని ప్రయత్నం చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంటారు. మీకు ఏమైనా గుర్తుందండి? ఓ గుర్తుంది. అడిగింది ఇచ్చుకో, అవకాశం పుచ్చుకో. మొబ్బలే చెప్పారండి, మొబ్బలే గుర్తుంది మీకు. ఇది సీక్రెట్ పుచ్చుకోవాలి కదా. పిల్ల ఏంటండి బయటకు వెళ్ళిందా? ఏ పిల్ల? పిల్ల అంటే కొత్త పిల్ల, హరిప్రియ. అదే అబ్బాయి క్లాసు అమ్మాయి మాసు చేసింది కదా, ఆ సినిమాలు చేసిన హీరోయిన్. ఆ పిల్ల మొన్న ఏముందంటే, ఏదైనా ఉంటే మీకు ఏమైనా ఫేవర్ కావాల్సి ఉంటే నా ముఖం మీద అడగాలి, కానీ వెనకాల గుంపు సింపుల్ పడిపోవడం దేనికి, రాజకీయాలు చేయడం దేనికి, నేను ఏమన్నా కాదంటానా అని చెప్పి. అలా అంట. అయితే ఆ అమ్మాయి ఇంటి ముందు పెద్ద క్యూ కట్టేసి ఉంటారన్నమాట. కట్టారు కానీ ఈ పిల్లని ఓరు జారకూడదు కదండి. అవును కదా. అమ్మ హరిప్రియ, ఇండస్ట్రీలో కాలు జారొచ్చు కానీ ఓరు జారకూడదమ్మా. డబుల్ స్టేట్మెంట్.